మేము లోతైన నీటిపారుదల సేద్యాన్ని అందిస్తాము. మొక్క లేదా చెట్టు అడుగున కొంచెం వెడల్పుగా తవ్వుతాము. నల్లరేగడి మట్టి వేయడానికి వెడల్పుగా తవ్వుతాము. అప్పుడు అది చాలా అందంగా పెరుగుతుంది. కాన్హాలోని ప్రతి చెట్టు క్రమశిక్షణకు చిహ్నం. దీనికి ప్రధాన కారణం చెట్టుని నాటడానికి ముందు అనుసరించిన పద్ధతులు, నాటిన తర్వాత తీసుకున్న జాగ్రత్తలు. ఇంకా వివరాల్లోకి వెళ్దామా? ఇప్పుడు మనం సిద్ధం కావలసిన గుంత యొక్క కొలతలు ఏమిటో తెలుసుకుందాం. అప్పుడు మొక్కకు పోషక విలువలను సరఫరా చేయడానికి మనం ఉపయోగించవలసిన అన్ని విషయాలను గురించి నేర్చుకుంటాం. మేము 2.5 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల నుండి 1 మీటర్ లోతు కొలతలతో గుంతను మరికొంచెం వెడల్పుగా తవ్వి మట్టిని తొలగిస్తాము. మట్టిని తొలగించడానికి మేము నేల పై పొరను విడిగా మరియు నేల అడుగు భాగాన్ని విడిగా తీసుకుంటాము. 4 అంగుళాల నుండి 6 అంగుళాల నల్లరేగడి మట్టిని నింపుతాం. వర్మీ కంపోస్ట్, ఆవు పేడ, బయోచార్ మరియు ఈ సుసంపన్నమైన సేంద్రియ ఎరువును కలుపుతాము. మళ్ళీ మేము దానిని నల్లరేగడి మట్టితో మూసివేస్తాం. నల్లరేగడి మట్టికి తేమను నిలుపుకునే గుణం ఉంటుంది. దీనిని గోతి అడుగున మరియు గోతి 3వ పొరలో ఉంచినప్పుడు ఇది ఒక కవచంగా పనిచేస్తుంది. వర్మీ కంపోస్ట్ మిశ్రమంలో ఉండే సూక్ష్మజీవులు ఆవు పేడ మరియు బయోచార్ కోల్ మధ్య పొరల్లో ఉంటాయి. అవి చెట్టు యొక్క వేర్లకు సమృద్ధిగా పోషణ అందిస్తాయి. కాబట్టి మనం చేస్తున్నది ఏమిటంటే, 1 అడుగు కంటే తక్కువ లోతులో బహుళ రంధ్రాలతో 2 లేదా 1.5 అంగుళాల పైపును ఉంచుతున్నాం. మొక్కను నాటిన తర్వాత మట్టిని నింపేటప్పుడు 4 పైపులను అక్కడే లోపల ఉంచుతాం. ఆ పైపులో బొగ్గు మరియు నది ఇసుక నింపి పైపుకు నేరుగా బిందు సేద్యం ఇస్తున్నాం. నది ఇసుక మరియు బొగ్గు ఫిల్టర్ లాగా పనిచేస్తాయి. విషపూరిత బ్యాక్టీరియా, శిలీంధ్రాల నుండి రక్షణనిస్తుంది. స్వచ్ఛమైన నీటితో ఫిల్టర్ చేయబడిన నీరు లోతైన మూలానికి వెళుతుంది. మొదట ఏర్పాటు చేసిన ప్రాథమిక మార్గంలో స్వచ్ఛమైన నీరు లభిస్తుంది. పైపులో ఉన్న బొగ్గు మరియు నది ఇసుక మిశ్రమం కాలుష్య కారకాలను ఫిల్టర్ చేస్తుంది. అలాగే మొక్కల దిగువ భాగానికి నీరు చేరేలా చేస్తుంది. బిందు సేద్యం పద్ధతి ద్వారా నీరు వేర్ల వద్దకు చేరేలా చూసుకోవాలి. వేర్లు తగినంత బలంగా మరియు ఆరోగ్యంగా మారే వరకు కొనసాగించాలి. మనం పక్కన ఉంచిన పై మట్టిని తీసుకుని నల్లరేగడి మట్టితో కలుపుతాము. ఆవు పేడ, వర్మీ కంపోస్టుతో సగం గొంతును మట్టితో నింపుతాము. కవర్ను తీసివేసి మనం చెట్టును గుంతలో ఉంచి సేంద్రియ పదార్థాల పైమట్టి మిశ్రమాన్ని సమతుల్యం చేసి గుంతను నింపుతాము. మొక్కను నాటిన తర్వాత మొక్క దాని సొంత వేళ్లపై గట్టిగా నిలబడే వరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నాటడం పూర్తయిన తర్వాత మనం పొడి ఆకుతో కప్పివేయాలి. ఇది నేల లోపల తేమను నిలుపుకుంటుంది. కాబట్టి ఈ తేమ నిలుపుదల సూక్ష్మజీవుల అభివృద్ధికి సహాయపడుతుంది. సూక్ష్మజీవుల అభివృద్ధి జరిగిన తర్వాత సూక్ష్మ పోషకాల ఉనికి యొక్క స్థిరత్వం నేలలో పెరుగుతుంది. ఇది నేలను చాలా స్థితిస్థాపకంగా చేస్తుంది. మనం కూడా లైవ్ మల్చింగ్తో ముందుకు సాగవచ్చు. మేము కందిపప్పు రొట్ట లైవ్ మల్చింగ్గా ఇస్తాం. కాబట్టి ఇది నేలలో నత్రజని స్థిరీకరణకు సరఫరా చేయడానికి సహాయపడుతుంది. నేల కింద సూక్ష్మజీవుల కార్యకలాపాలను అభివృద్ధి చేయడానికి మంచి మద్దతు ఇస్తుంది. ఒక ప్రత్యేక పద్ధతిలో మొక్కలను నాటడం మరియు మొక్కలను చాలా జాగ్రత్తగా సంరక్షించడం కాన్హాలో కనిపించే అందమైన పచ్చదనం యొక్క రహస్యం ఇదే. పూజ్య దాజీ పర్యవేక్షణలో ఇక్కడ అమలు చేయబడుతున్న పద్ధతులను మనందరం ఆచరిద్దాం. అలాగే మన చుట్టూ ఉన్న పచ్చదనాన్ని అభివృద్ధి చేద్దాం. ఈ విధంగా మనం నాటిన ప్రతిసారి చెట్టు చుట్టూ నృత్యం చేస్తాం. పిల్లలను దయచేసి ఈ చెట్లను కూడా కౌగిలించుకోమని అడుగుతాం. ఆప్యాయతతో కూడినటువంటి స్పర్శతో చెట్టు ప్రభావితం అవుతుంది. చెట్టు జీవంతో ఉన్నప్పటికీ
మరింత ఆనందకరమైన స్థితి ప్రబలంగా ఉంటుంది. చిన్న మొక్కైనా పెద్ద గోతిని తవ్వుతాం. 3 నుండి 4 అడుగుల లోతు మరియు 3 నుండి 4 అడుగుల వెడల్పు గల పెద్ద గొయ్యిని తవ్వి అవసరమైన అన్ని రకాల పోషకాలను అందిస్తాము.